ఒక కాన్స్టిట్యూషనల్ క్వశ్చన్ ఇవాళ ఆంధ్రప్రదేశ్లో వచ్చింది. ఏంటయ్యా అంటే నిన్న ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ఒక తీర్పు ఇచ్చింది. ఏమని, డైరెక్ట్ బెనిఫిషరీ ట్రాన్స్ఫర్ స్కీమ్స్కి సంబంధించిన డబ్బులు 14,000 కోట్లు ఏవైతే రాష్ట్ర ప్రభుత్వం సబ్మిట్ చేసిందో ఆ అమౌంట్లు 10వ తారీఖున ఇచ్చేసేయండి, ఒక్కరోజే ఇచ్చేసేయండి, మళ్ళీ 11, 12, 13 వద్దు, ఎన్నికలు ప్రభావితం అవుతాయి కాబట్టి 11ని ఇచ్చేసేయమని చెప్పి 10వ తారీఖుకి ఇచ్చేసేయమని చెప్పింది. ఒక్కరోజు ఇచ్చేయండి, దీన్ని ప్రచారం చేసుకోకూడదు, ఎలాంటి స్టేట్మెంట్లు ఇవ్వకూడదు దీని మీద అని కూడా ప్రకటించింది. ఇది నెంబర్ 1. ఇవాళ అదేం చేయాలి, యాజ్ నామ్స్ అయితే కనుక అమలు చేసేయాలి. కానీ ఇవి ఇవ్వద్దని ఇంతకుముందే ఎన్నికల సంఘం ఆదేశించింది. కాబట్టి ఎన్నికల సంఘం దృష్టికి ఈ ఆర్డర్స్ని తీసుకెళ్లారు చీఫ్ సెక్రటరీ. తీసుకెళ్తే ఇప్పుడే ఎందుకు ఇవ్వాల్సి ఉంటుంది, ఇది ఎంత ఇవ్వాల్సి ఉంటుంది, ఆ నిధులకు సంబంధించి డీటెయిల్స్ ఇవ్వమని చెప్పి అడిగింది ఎన్నికల సంఘం. ఇచ్చారు చీఫ్ సెక్రటరీ. ఇట్లా 14,500 కోట్ల దాకా ఉన్నాయని. ఆ తర్వాత ఎన్నికల సంఘం అంటే మధ్యాహ్నం 3 దాకా అడిగింది. 3 తర్వాత వాళ్ళు అనుమతి ఇవ్వాల. దాని మీద హైకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. నేను చెప్పిన తర్వాత కోర్టు ఆదేశించాక కూడా ఇవ్వరా, వివిధ రాష్ట్రాలు కోర్టు ఆదేశించినప్పుడు అక్కడ డిస్ట్రిబ్యూట్ చేశారు, మన రాష్ట్రానికి ఎందుకు వచ్చింది? ఈవెన్ గతంలో పసుపు కుంకుమ డబ్బులు రిలీజ్ చేశారు, ఎలక్షన్స్ ముందు కూడా డబ్బులు పంచారు. అప్పుడుది కూడా ఇక్కడ కాన్సెప్ట్ అనమాట. అంటే ఇప్పుడు ఇక్కడ ఆపారు. ఇది దీని మీద హైకోర్టు సీరియస్ అయింది. కాకపోతే ఆ కోర్టు ధిక్కరణ ఈ వ్యవహారానికి సంబంధించి భవిష్యత్తులో విచారిస్తానని చెప్పింది.